టర్న్ అవుతుందండి కెరీర్లో. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం చెప్తుందంటే కెరీర్లో చేంజెస్ జరుగుతాయి, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పుకోవచ్చండి. కొత్తగా స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త జాబ్ కానీ, కొత్తగా స్టడీస్ కానీ ఏవైనా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొత్త ఫీల్డ్ ట్రై చేసే అవకాశం ఉంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే స్టెబిలిటీ, మనీ స్టడీగా వస్తుందండి. ప్రాక్టికల్గా మూవ్ అయితే గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే లాంగ్ టర్మ్ సక్సెస్ చూపిస్తుందండి. ఫ్యామిలీ సపోర్ట్, మంచి ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. ఓల్డ్ ఫేజ్ ముగిసి కొత్త కెరీర్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి కనిపిస్తుందండి. ఇంట్యూషన్ ఫాలో అవ్వాలండి. మీరు హిడెన్ ఆపర్చునిటీ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ఛాన్స్ను క్యాచ్ చేయండి. కెరీర్లో బిగ్ చేంజెస్ వస్తాయండి. కొత్త ఆపర్చునిటీస్, జాబ్ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. స్టార్టింగ్లో కొంచెం భయాలు ఉంటాయి, కానీ ఫైనల్గా స్టెబిలిటీ, మనీ, గ్రోత్ ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చండి. అంటే ఓల్డ్ సిచ్యువేషన్ క్లోజ్ అవుతుంది, న్యూ బెటర్ కెరీర్ స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చండి. ఏ ఫీల్డ్లో ఛాన్స్ ఉంది అని చూసినట్లయితే క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్స్ని బట్టి మీరు ఫైనాన్స్, బ్యాంకింగ్, అకౌంట్స్, లేదంటే బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్, లేదంటే రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, ఇలా మనీ రిలేటెడ్ ఫీల్డ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఫుల్ కార్డ్ ఏం చెప్తుందంటే న్యూ ఫీల్డ్ ట్రై చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫ్రెష్ స్టార్ట్ అంటే ఐటీ రంగంలో కానీ, డిజిటల్ రంగంలో కానీ క్రియేటివ్గా కూడా పాసిబుల్ అవుతుందని చెప్తున్నారు. హై ప్రెస్టెస్, మీలో దాగున్న హిడెన్ స్కిల్స్ బయటికి తీయాలి, మీ ఇంట్యూషన్ని యూజ్ చేయాలి అని చెప్తుంది. కౌన్సిలింగ్, టీచింగ్, గైడెన్స్, స్పిరిచువల్ లేదంటే రీసెర్చ్ సైడ్ కూడా ఛాన్సెస్ ఉంది అని చెప్పి కనిపిస్తుందండి. ఓవరాల్గా మనీ, స్టెబిలిటీ ఉన్న ప్రాక్టికల్ ఫీల్డ్లో సక్సెస్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం చెప్తుందంటే సడన్ చేంజ్ కనిపిస్తుందని చెప్తున్నారు. డెత్, ఫూల్ ఏం చెప్తున్నారంటే ఓల్డ్ జాబ్ ఎండ్ అవుతుంది, న్యూ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. టైమింగ్ అంటే 1 to 3 months లోపల చేంజ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేదంటే సడన్గా ఆపర్చునిటీ ఎనీ టైం రావచ్చండి. ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఫీల్డ్ చేంజ్ కూడా పాసిబుల్ అవుతుంది, మనీ, స్టెబిలిటీ వచ్చే డైరెక్షన్లో మూవ్ అవుతారు అని చెప్పుకోవచ్చండి. లేట్ కాదండి, త్వరలోనే ఛాన్స్ స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు.